హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా కోడిగుడ్లు ఒక బౌల్లో తీసుకొని దానిలో ఉప్పేసి ఉడకబెట్టాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. గుడ్లు అయితే ఉప్పేసి ఉడకబెడితే ఈ ఎండాకాలం మంచిగా వస్తాయి. ఇట్లా ఉడకబెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని, నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఫ్రై చేసుకోవాలి. ఇవి అడుగు అంటుతుంది, వేసిన వెంటనే తిప్పుతూనే ఉండాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలరు వచ్చి ఎగ్స్ బాగుంటాయి, ఎర్రగా అయిపోతాయి. ఇలా కోడిగుడ్లను వేపుకోవాలి. ఇట్లా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. దానిలోనే పోపు దినుసులు, కాస్త కరివేపాకు, ఇవి ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, ఎర్రగాను మెత్తగా అయిపోయి దగ్గరికి రావాలి. అప్పుడే కూర చాలా టేస్ట్ బాగుంటుంది. పసుపు ఆల్రెడీ ఉందిగా, తర్వాత పసుపు ఇంకా వేసుకునే అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకో. తర్వాత తగినంత ఉప్పు వేసుకోటాన ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గి వేగిపోతాయి. ఇట్లా మధ్యలో ఒకసారి తిప్పుకొని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మెత్తగాను ఎర్రగా అయిపోయినాయి. తర్వాత తగినంత కారం వేసుకొని తిప్పుకోవాలి. 1 నిమిషం పాటు అలా మూత పెట్టేసి కారం వేసాక ఉంచాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకొని ఆ చింతపులుసుని దానిలో వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, చింతపండు వాటరు కొంచెమే వేసుకోవాలి. తర్వాత ముందుగా గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, అవి ఆ పులుసులో వేసేసుకోవాలి. ఈ పులుసు అయితే దగ్గరగా అవ్వాలండి, దగ్గరగా అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. పులుసు అంతా దగ్గరగా అయిపోవాలి. అప్పుడు అన్నంలో మనం కొంచెం వేసుకుంటే ఇట్లా ఒకసారి మూత తీసుకొని ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా లేదా అని చూడాలి. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దగ్గరికి అయిపోయింది చూసారా, అట్లా దగ్గరికి అయిపోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడు 2 ఎల్లిపాయలు తీసుకొని మెత్తగా దంచేసుకొని లాస్ట్లో మనం దింపుకునే ముందు దానిలో వేసుకోవాలి. ఇట్లా దగ్గరికి అయిపోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.